నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఏపీ అంతటా భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. కడప ఇన్ఛార్జి మేయర్గా ముంతాజ్ బేగం, రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ. శంషాబాద్లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కావాలని బీజేపీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసపూరితమని తేలిపోయిందని, ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలు చేయలేదని ఆరోపించింది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోందని పేర్కొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన బుధవారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. కొత్త కమిటీ సభ్యులకు నియామక సర్టిఫికెట్లు అందజేశారు. ఈ తొలి సమావేశం సందర్భంగా రామచంద్రరావు పదాధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, దీన్ని ప్రజలకు గుర్తించారని, వారి విశ్వాసానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఐఎండీ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 29, 2025 వరకు రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సెప్టెంబర్ 25 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది సెప్టెంబర్ 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం జారీ చేసిన ఐఎండీ బులెటిన్ ప్రకారం ఈ అల్పపీడనం సెప్టెంబర్ 27 నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది. దీనివలన తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కడప ఇన్ఛార్జి మేయర్గా ముంతాజ్ బేగంకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంకు ఇన్ఛార్జి మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టు పనులు చేసినందుకు గాను ఆయనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న ఇండిగో విమానానికి పక్షి తగిలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. పైలట్ సమయస్ఫూర్తితో వీరంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవ్వడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో మొక్కుల నాటి అలాగే ఆ మహనీయుని చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఏవైనా చిట్ట చివరి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో అంత్యోదయ ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని పండిట్ దీన్ దయాళ్ రూపొందించారని, ప్రముఖ సంఘ సంస్కర్తగా, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన విశేష సేవలు అందించారని అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం దన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శ్రీదేవి శరన్నవ రాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనంతరం గ్రామ ప్రజలతో కలిసి మహాచండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లోకమాత అయినటువంటి శ్రీ దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక లాభాలు రావాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సైదాబాదులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయదుర్గా మాత ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ అలంకరణలోని జగన్మాతను దర్శించుకొని భక్తులు పారవశ్యంలో మునిగి తేలారు. సైదాబాద్ పుర వీధులలో అమ్మవారి పల్లకి సేవ బాజా భజంత్రీలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు నందు గల జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి ఆశ్రమం నందు జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం నుండే గణపతి పూజ, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, నవగ్రహ శాంతి హోమం, అలాగే శ్రీ కాత్యాయని దేవి హోమ కైంకర్యాలు జరిగినవి. ఈ కార్యక్రమాలు అన్నీ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సుబ్బరాయుడు స్వాముల వారి ఆధ్వర్యంలో జరిగినవి. భక్తులు ఉదయం నుండి అధిక సంఖ్యలో పాల్గొనడమే కాక గణపతి పూజ, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, నవగ్రహ పూజ, శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి హోమం నందు భక్తిభావంతో పాల్గొన్నారు. भगप्रीतायै नमः, भदान्यै नमः, आर्यायै नमः, दुर्गायै नमः, जयायै नमः, मङ्गलायै नमः, मधुरावत्यै नमः, भक्ताहम्बरदेवानाय नमः, कलमञ्चेरमाय नमः, मातङ्ग्यै नमः, मदङ्गमुनिपूजितायै नमः, शास्त्रायै नमः, शास्त्रमय्यै नमः, मूर्त्याय नमः, शिवाय नमः, ओं नमः चत्वारि पंचश्रुवेण गृहीत्वा ओं नमः प्राचीनदेवताभ्युत्तरधाम देवो देवतानामच्छतो योनि दस्ये दशोपदासते स्वाहा एकं पंचश्रुवेण गृहीत्वा दक्षिणादित्यं देवताभ्युत्तरधाम देवो देवतानामच्छतो विश्वे देवता विश्वे देवान् देवो देवतानां पृच्छतो दिशो विदासति स्वाहा देवतानां विश्वे देवाभ्याय नमः एकं त्रीणि चत्वारि पंचस्रुवेणास्य गृहीत्वा इति चेदित्रावणो देवता मित्राणां दिशां देवो देवतानां पृच्छतो योनि तस्य दिशो विदासति स्वाहा. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరు పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గురువారం కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణలు ఆలూరు వద్ద ప్రతిపాదిత భూములను పరిశీలించి పలు అంశాలపై చర్చించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి.
దొంగ ఓట్లు తొలగించడంలో ఏసీ నిర్లక్ష్య వైఖరి వీడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి హెచ్చరించారు. బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన మండలం నరసాపురం గ్రామంలో ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండల అధ్యక్షుడు పుల్లూరు పెద్ద ఖాజావలి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి మాట్లాడుతూ ఇక ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా విషయంలో అనేక అవకతవకలు సృష్టించి ఒకే ఇంట్లో అనేక ఓట్లు సృష్టించి అదేవిధంగా మరణించిన వారికి కూడా ఓట్లు సృష్టించిన రకరకాలుగా ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలు చేసి ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని అన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై సంతకాల సేకరణ కోసం నేను కాశీనాయన మండలం నరసాపురం గ్రామానికి రావడం జరిగింది. దారిలో నేను ఓబులాపురం నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి నరసాపురం వరకు వచ్చేప్పటికి చాలా అద్భుతంగా ఉంది రోడ్డు. అంతేకాకుండా ఇక్కడున్న ప్రజలు చెప్తా ఉన్నారు వచ్చి ఓబులాపురం నుంచి ఇక్కడి వరకే కాదు వరికుంట్ల వరకు కూడా చాలా అధ్వానంగా ఉంది. ఏ ఊరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల మీద అసలు నాయకులు పోరాడడం లేదు. మేము ఓట్లు వేసి గెలిపించింది వీళ్ళు ఎందుకేనా, ఒక్క సమస్య మీద లేకుండా నాయకులు ఈ రకంగా ఉన్నారని ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకే నేను అధికార పక్షానికి విన్నవించుకుంటున్నా, మీ మీద ఎంతో అభిప్రాయంతో ఎంతో పని చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఓటు వేసి గెలిపించినప్పుడు కనీస అవసరాలు, కనీసం కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఏంటి, రోడ్లు, నీళ్లు, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య వసతులు ఇట్లాంటివన్నీ చూసుకోవాలనుకుంటా మనం నాయకులుగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఎన్నుకున్నప్పుడు నాయకత్వం తీసుకునేటప్పుడు బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ప్రజలు ఇక్కడ బాధపడుతుంటే చాలా కష్టంగా ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇదేదో చేపిస్తామని చెప్తా ఉన్నాను. కాబట్టి అధికారంలో ఉండే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. నాయకులుగా తిరగడం కాదు, ప్రజా సమస్యల మీద పోరాడాలని నేను కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కోరుకుంటా ఉన్నాను. ఒక ఉద్యమంలాగా ఓటర్ల దగ్గర నుంచి సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. మొదట కడప నగరంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ప్రజలు ఎంతో హ్యాపీగా వాళ్ళ ఉద్దేశాన్ని బయటపెడుతూ మా ఓటు మేము వేసుకోవాలని సంతోషంగా వచ్చి సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కల్స్పాడ్లో ప్రారంభించాం. మొత్తము మన బద్వేలు నియోజకవర్గంలో అన్ని మండలాల వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లాలోని కూడా చేస్తూ ఉన్నారు. కడప జిల్లా అంతా 1 లక్ష సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు, తర్వాత ఏఐసిసి వారి ఆదేశాలు, మన రాష్ట్ర అధినేత షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ ఒకటి విన్నవించుకుంటున్నాం, మన ఓటు మనం వేసుకోవాలి. కాబట్టి మనం వేరే వాళ్ళు దాన్ని వేసుకునే దానికి లేదు, మన పేరు మీద 10 మంది వేసుకునే దానికి లేదు. కాబట్టి మనకు ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారానే మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకుంటా ఉన్నాం. మన విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ అమ్మవారి కాలనీలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వీధిలోకి అలాగే రహదారులపైకి వరద నీరు చేరి నానా అవస్థలు పడవలసి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో అమ్మవారి కాలనీ 6వ వీధి సమీపంలో ఉన్న సత్యసాయిబాబా మందిరం దగ్గర వరద నీరు చేరి నిల్వ ఉండడంతో ఇక వీధివాసులు, ద్విచక్ర వాహనపుదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఏపీ అంతటా భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. కడప ఇన్ఛార్జి మేయర్గా ముంతాజ్ బేగం, రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ.
శంషాబాద్లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.